తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899కే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. ₹899కి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. సో మనం రాజ్యాంగ చట్టాలు అనేటువంటి మన ఫస్ట్ టాపిక్లో భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అనే ఫస్ట్ టాపిక్లో కొన్ని రాజ్యాంగ చట్టాల గురించి మనం చూసాం. 1773 రెగ్యులేటింగ్ చట్టం కానీ, మరియు దానికి అమెండ్మెంట్ చేసినటువంటి 1784 పిట్స్ ఇండియా చట్టం కానీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు వాటి యొక్క కంటిన్యూషన్ చూద్దాం. కంపెనీ పాలనా కాలంలోని రెగ్యులేటింగ్ చట్టం చేసిన తర్వాత కంపెనీ అధికారమును మరొక 20 సంవత్సరాలు పొడిగిస్తూ మరియు కొన్ని పరిపాలనా సంస్కరణలు తీసుకొస్తూ చేసినటువంటి చట్టం, బ్రిటన్ పార్లమెంట్ చేసినటువంటి చట్టం 1793 చార్టర్ చట్టం. ఈ 1793 చార్టర్ చట్టం చేసినప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్గా ఎవరున్నారు అంటే కారన్ వాలిస్. బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్న వ్యక్తి కారన్ వాలిస్. ఈ కారన్ వాలిస్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి కాలంలోనే మనకు ఇంగ్లీష్ లా కోడ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇంగ్లీష్ లా కోడ్ అనేది తీసుకొచ్చారు. ఇంగ్లీష్ లా కోడ్ అంటే ఏమిటంటే భారతదేశంలో వివిధ న్యాయస్థానాలలో తీర్పులు అనేటువంటివి ఇంగ్లీష్ న్యాయ చట్టాల ప్రకారము ఉండడాన్ని మనం ఇంగ్లీష్ లా కోడ్ అని అంటాం. మనకు గవర్నర్ జనరల్గా బెంగాల్ గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగ్ ఉన్నప్పుడు హిందూ లా కోడ్ను ఫాలో అయ్యాడు. హిందూ లా కోడ్ అంటే ఇప్పుడు కంపెనీ అధికారం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి కదా, మద్రాస్ ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ ప్రాంతాలు ఉన్నాయి కదా, ఈ ప్రెసిడెన్సీ ప్రాంతాలలో వివిధ కోర్టులు అనేవి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ కోర్టులలో తీర్పులు అనేవి, విచారణ అనేటువంటిది హిందూ న్యాయశాస్త్రాలను బేస్ చేసుకొని ఉండడాన్ని మనం హిందూ లా కోడ్ అంటాం. ఆ హిందూ లా కోడ్ను ఫాలో అయింది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్. కారన్ వాలిస్ అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత ఏమైందంటే హిందూ న్యాయశాస్త్రాలు, హిందూ ధర్మశాస్త్రాలకు న్యాయబద్ధత అనేటువంటిది లేదు, చట్టబద్ధత అనేటువంటిది లేదు. ఎందుకంటే సనాతన హైందవ ధర్మం అని చెప్పి వివిధ వ్యక్తులు రాసినటువంటి హిందూ ధర్మ పుస్తకాలనే న్యాయ పుస్తకాలుగా భావించడం ఎంతవరకు కరెక్టు? న్యాయ చట్టాలు అనేవి ఒక శాసనసభ ద్వారా రూపొందించవలసినటువంటివి. కావున హిందూ ధర్మశాస్త్రాలకు చట్టబద్ధత లేదు అని చెప్పి వాటి స్థానంలో ఇంగ్లాండ్ న్యాయ చట్టాలను ప్రవేశపెట్టడం జరిగింది కారన్ వాలిస్. అంతేకాకుండా మనకు ఈ కోర్టుల వ్యవస్థ అనేటువంటిది కూడా ఈయనే తీసుకొచ్చాడు. ఈ కోర్టుల వ్యవస్థ అంటే ప్రెసిడెన్సీ ప్రాంతాలలో డిస్ట్రిక్ట్ కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇతను అధికారం చేపట్టే నాటికి, ఇతను గవర్నర్ జనరల్గా బాధ్యతలు చేపట్టే నాటికి ఈ కంపెనీ ప్రాంతాలలో, ప్రెసిడెన్సీ ప్రాంతాలలో మనకు గ్రామాలలో రచ్చబండ అనేటువంటివి ఉండేవి. అంటే గ్రామ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తులే గ్రామ సమస్యలను పరిష్కరించి, గ్రామ సమస్యలను విచారించి తీర్పులు ఇచ్చేవారు. అలాంటి ఆ రచ్చబండ వ్యవస్థను తొలగించి మొబైల్ కోర్టులు అనేవి ఏర్పాటు చేస్తారు. తర్వాత జిల్లా స్థాయిలో సివిల్ కోర్టు మరియు సెషన్ కోర్టులు అనగా క్రిమినల్ కోర్ట్స్ని ఏర్పాటు చేస్తారు. ఈ సివిల్ కోర్టు, ఈ క్రిమినల్ కోర్టులలో ఇంగ్లాండ్ న్యాయ చట్టాల ప్రకారము విచారణ జరిగి తీర్పులు ఇవ్వాలి అని చెప్పేసి పూర్తిగా ఇంగ్లాండ్ న్యాయ చట్టాలను తీసుకొస్తాడు. ఎందుకంటే అవి పార్లమెంట్ ద్వారా రూపొందించబడిన చట్టాలు కాబట్టి
ఇంగ్లాండ్ న్యాయ చట్టాలకు చట్టబద్ధత ఉంది కాబట్టి ఆ చట్టాలే సరి అయినవి, అందరికీ సమన్యాయమును కల్పించేటువంటి చట్టాలు. భారతదేశంలో వర్గ వివక్షత, కుల వివక్షత అనేటువంటిది ఉంది. ఇంగ్లాండ్ న్యాయ చట్టాలు సమన్యాయ పాలనను తీసుకొస్తాయి అని చెప్పి దీన్ని ప్రవేశపెడతారు. ఇలా భారతదేశంలో వివిధ కోర్టులను మరియు ఆ కోర్టులలో లీగల్ ప్రొసీజర్ను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ కారన్ వాలిస్. కాబట్టి ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశ న్యాయశాస్త్ర పితామహుడిగా లేదా భారతదేశ న్యాయ వ్యవస్థ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారంటే కారన్ వాలిస్ అనేటువంటి వ్యక్తిని పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా. ఇక అంతేకాకుండా ఇతని హయాంలోనే మనకు సివిల్ సర్వీస్ వ్యవస్థ అనేటువంటిది కూడా వచ్చింది. అంటే ఈ ఈ జిల్లా కలెక్టర్లుగా వారన్ హేస్టింగ్ హయాంలో జిల్లా కలెక్టర్లు అపాయింట్ అయ్యారు. మనకు తెలుసు వారన్ హేస్టింగ్ కాలంలో జిల్లాలకు రెవెన్యూ అధికారులుగా, పరిపాలన అధికారులుగా కలెక్టర్స్ను అపాయింట్ చేశారు. అయితే అందుకనే కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే మనం వారన్ హేస్టింగ్ అంటాం. కానీ ఈ కలెక్టర్స్ అనేటువంటి వారిని ఒక ఎంపిక పద్ధతిలో తీసుకోవాలి అని చెప్పి, ఒక సెలక్షన్ ప్రాసెస్లో ఈ కలెక్టర్స్ రిక్రూట్మెంట్ జరగాలి అని చెప్పి మనకు సివిల్ సర్వీస్ అనేటువంటి ఒక సిస్టమ్ రావడం జరిగింది. అంటే ఏమిటి అంటే కంపెనీ ఉద్యోగాలు, ఇప్పుడు ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ప్రభుత్వ కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఈ కంపెనీ ఉద్యోగాలలో లేదా ఈ కంపెనీలో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారు మినిమం 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు సివిల్ సర్వీసెస్కు ఎంపిక కావచ్చు. అలా సివిల్ సర్వీసెస్కు ఎంపిక అయినటువంటి వారు జిల్లా కలెక్టర్గా అపాయింట్ కాబడతారు. ఇలా కంపెనీ ఉద్యోగులుగా ఒక 20 సంవత్సరాలు ఎవరైతే సర్వీస్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు నెక్స్ట్ ప్రమోషన్ సివిల్ సర్వీస్ పోస్టుకు ప్రమోట్ అవుతారు. అలా సివిల్ సర్వీస్కు ప్రమోట్ అయిన తర్వాత వాళ్ళు జిల్లా కలెక్టర్గా అపాయింట్ కావడం జరుగుతుంది. ఈ వ్యవస్థను కూడా మన కారన్ వాలిస్ హయాంలోనే వచ్చింది. అందుకని ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా అని అంటాడు. ఫాదర్ ఆఫ్ ది సివిల్ సర్వీసెస్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో సివిల్ సర్వీస్ వ్యవస్థ పితామహులు కారన్ వాలిస్ అంటారు. ఇక తర్వాత మనకు ఈ చట్టం యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అనేది ఒకదానికొకటి చూద్దాం. 1793 చార్టర్ చట్టం అనేది కంపెనీకి అనగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరొక 20 సంవత్సరాలు అధికారం కల్పించింది. ఈ 20 సంవత్సరాలు ఏ అధికారం కల్పించింది అంటే ట్రేడ్ ఈ 20 సంవత్సరాలు వర్తకము పరిపాలనా హక్కులను కల్పించింది. అంటే కంపెనీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ప్రెసిడెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రెసిడెన్సీ ప్రాంతాలలో 20 సంవత్సరాల వరకు ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకము చేయాలి మరియు పరిపాలన చేయాలి చట్టం ప్రకారము అని అన్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. అదేమిటి అంటే వీళ్ళు వర్తకం కంటే ఎక్కువగా పరిపాలనకు ప్రాధాన్యతను పెంచుకుంటూ వచ్చారు. పెంచుకుంటూ రావడం జరిగింది. అందుకని ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్కు కొన్ని చట్టాలు చేసే అధికారం కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి బ్రిటన్ పార్లమెంట్ చేసిన ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ పరిపాలన చేయాలి. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫార్సు మేరకు పరిపాలన చేయాలి. కానీ భారతదేశంలో ప్రజలను పరిపాలించే సమయంలో కొన్ని వివాదాలను పరిష్కరించడంలో కానీ, కొన్ని వ్యవస్థలను రూపుమాపడంలో కానీ కొన్ని చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చట్టాలు ముఖ్యంగా సివిల్ చట్టాలు. అలాంటి సివిల్ చట్టాలు చేసే అధికారం కంపెనీ గవర్నర్ జనరల్కు మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సివిల్ చట్టాలు అంటే ఏంటి అనేది అభ్యర్థికి తెలిసి ఉండాలి. సివిల్ చట్టాలు అంటే ఏమిటంటే మతానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన చట్టాలను మనం సివిల్ చట్టాలు అంటాం. కులంకు సంబంధించినటువంటి చట్టాలను,
అదేవిధంగా వివాహము విడాకులకు సంబంధించినటువంటి చట్టాలను, ఆస్తి హక్కులకు సంబంధించినటువంటి చట్టాలను, వారసత్వ హక్కులకు సంబంధించిన చట్టాలను, మనం సివిల్ చట్టాలు అంటారు. భారతదేశంలో ఈ సివిల్ చట్టాలు చేసే అధికారము గవర్నర్ జనరల్కు ఇవ్వడం జరిగింది. భారతదేశంలో అంటే మొత్తం దేశవ్యాప్తంగా కాదు, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాలను మనం బ్రిటిష్ ఇండియా ప్రాంతాలు అంటారు. ఆ బ్రిటిష్ ఇండియా రాష్ట్రాలలో, ఆ బ్రిటిష్ ఇండియా ప్రాంతాలలో ఈ సివిల్ చట్టాలు చేసే అధికారం గవర్నర్ జనరల్కు కల్పించడం జరిగింది. అంటే భారతదేశం యొక్క పరిపాలనపై వీళ్ళు పూర్తిగా తమ ఆధిపత్యం చూపించాలి అనుకుంటున్నారు. బ్రిటిష్ యొక్క పరిపాలన విధానాన్ని తమ ఆధీనంలో ఉన్నటువంటి భారత ప్రాంతాలలో వాళ్ళు చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నం అనేటువంటిది బలవంతంగా చేయడం అనేది వ్యతిరేకతకు కారణమవుతుంది. ఎందుకంటే భారతదేశము భిన్న మతాల యొక్క సమాజం. భారతదేశం అనేటువంటిది భిన్న మతాల యొక్క సమాజం. భారతదేశంలో కుల వ్యవస్థ అనేది ప్రధానమైన వ్యవస్థ. ఇది బలమైనటువంటి వ్యవస్థ. అగ్రకులాలు నిమ్న కులాలు అనేటువంటి అసమానతలు ఎక్కువ. నిమ్న కులాల వాళ్ళు ఎంత ధనవంతులైనా, నిమ్న కులానికి చెందినటువంటి వ్యక్తి ఎంత విద్యావంతుడైనా అగ్రకులంతో సమానం కాదు. కాబట్టి ఇలాంటి కుల వైషమ్యాలు, మతపరమైనటువంటి సాంప్రదాయాలలో వేర్పాటులు, మతపరమైనటువంటి సాంప్రదాయాలలో మనకు వేరియేషను, తర్వాత వివాహం విడాకులకు సంబంధించిన విషయంలో మతము కులము యొక్క ప్రభావము, ఇవన్నీ కూడా బలంగా ఉన్నటువంటి ఈ సమాజంలో బ్రిటిష్ ప్రభుత్వము లేదా కంపెనీ గవర్నర్ జనరల్ సివిల్ చట్టాలు చేస్తే ఆ చట్టాలను ఈ సమాజం ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూడాల్సి ఉంది. ఓకే, అందుకని ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకత అనేది 1857లో సిపాయిల తిరుగుబాటుగా వచ్చిందన్నాం కదా. ఆ సిపాయిల తిరుగుబాటుగా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ సివిల్ చట్టాలు అని కూడా అనుకోవచ్చు. ఆ సివిల్ చట్టాలు ఏం సివిల్ చట్టాలు చేశారు అనేది మనం నెక్స్ట్ ఈ రాజ్యాంగ చట్టాలు చెప్పుకుంటున్నప్పుడు మనకు వస్తాయి. అక్కడ మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. మొత్తానికి ఇక తర్వాత గవర్నర్ జనరల్కు ఎక్కువ అధికారం కల్పించారు. గవర్నర్ జనరల్కు ఎక్కువ అధికారం ఇచ్చారు. గతంలో బెంగాల్ గవర్నర్ జనరల్కు మద్రాసు, బాంబే ప్రెసిడెన్సీల పైన ఒక సూపర్వైజింగ్ అధికారం మాత్రమే ఉంది. అంటే తన బెంగాల్ ప్రెసిడెన్సీని తను గవర్నర్గా వ్యవహరిస్తూ ఇతర ప్రెసిడెన్సీల పైన గవర్నర్ జనరల్గా వ్యవహరించేవాడు. ఇప్పుడు ఏం చేశారు అంటే కంపెనీ ప్రెసిడెన్సీ ప్రాంతాలన్నిటిపైన గవర్నర్ జనరలే సుప్రీం. కాబట్టి గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫార్సుల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేసే సిఫార్సులను కూడా తిరస్కరించే అధికారము బెంగాల్ గవర్నర్ జనరల్కు కల్పించడం జరిగింది ఈ చట్టం ప్రకారం. ఆ తిరస్కరణ అధికారాన్నే మనం వీటో అంటున్నాం. అంటే ఇప్పుడు కార్యనిర్వాహక మండలి అనేది నథింగ్ బట్ మన ప్రధానమంత్రి మంత్రిమండలి లాంటిది. గవర్నర్ జనరల్ పోస్ట్ అనేది నథింగ్ బట్ మన రాష్ట్రపతి లాంటిది. ఇప్పుడు ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలి సిఫార్సు మేరకే రాష్ట్రపతి రాజ్యాంగ అధికారాలు నిర్వర్తిస్తాడు కదా. అయితే కొన్ని సందర్భాలలో ప్రధానమంత్రి కేంద్ర మంత్రి మండలి చేసిన సిఫార్సును రాష్ట్రపతి తిరస్కరించే అధికారం కూడా ఉంది, వీటో చేసే అధికారం కూడా ఉంది కదా. అదేవిధంగా ఇక్కడ కార్యనిర్వాహక మండలి యొక్క సిఫార్సు మేరకే గవర్నర్ జనరల్ రాజ్యాంగ అధికారాలను కార్యనిర్వాహక అధికారాలు నిర్వర్తించాలి. అయితే కొన్ని విషయాలలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ చేసే సిఫార్సులు, కార్యనిర్వాహక మండలి సభ్యులు చేసే సిఫార్సులు గవర్నర్ జనరల్కు సరైనవి కాదు అనుకుంటే వాటిని తిరస్కరించే అధికారం, ఆ సిఫార్సును తిరస్కరించి తనకు నచ్చిన విధంగా ఆర్డర్ చేసే అధికారము గవర్నర్ జనరల్కి ఇచ్చారు. ఆ అధికారాలని మనం ఇక్కడ వీటో పవర్స్ అని అంటున్నాం. ఏమంటున్నాం? వీటో పవర్స్ అంటున్నాము. ఇక తర్వాత నెక్స్ట్ వన్ సివిల్ సర్వీసెస్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ జిల్లా కలెక్టర్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే భారతదేశంలో వర్తకంతో ప్రారంభమైన ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాంతాలలో, బ్రిటిష్ ఇండియా ప్రాంతాలలో పరిపాలనపై ఎక్కువగా ఆసక్తి చూపుతుంది. ఇక నిదానంగా కొంతకాలం తర్వాత వర్తకమును వదిలేసి ఈ దేశంలోని ఇంకా ఎక్కువ ప్రాంతాలను కూడా బ్రిటిష్ ఇండియాలో కలిపి పరిపాలన చెయ్యాలి అని చెప్పేసి
ఆశిస్తుంది. అందుకని పరిపాలన పైన అనేక రకాలుగా సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఆ సంస్కరణలలో భాగమే సివిల్ సర్వీస్ వ్యవస్థను తీసుకురావడం. సివిల్ సర్వీసెస్ వ్యవస్థ అంటే కంపెనీ ఉద్యోగుల్లో 20 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు సివిల్ సర్వీస్కు ఎంపిక అవుతారు. ఈ సివిల్ సర్వీస్కు ఎంపికైన వాళ్ళే కలెక్టర్గా మరియు పరిపాలన విభాగ అధిపతులుగా పనిచేస్తారు. అయితే ఇక్కడ సివిల్ సర్వీస్ను ఎంపిక చేసేది ఎవరు? కంపెనీ ఉద్యోగులను సివిల్ సర్వీస్కు ఎంపిక చేసేది ఎవరు అంటే ఆ విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఇదండి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్సే కంపెనీ ఉద్యోగులలో ఎవరైతే 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వారిని సివిల్ సర్వీస్కు ఎంపిక చేయడం జరుగుతుంది. వాళ్ళు కలెక్టర్స్ అవుతారు. తర్వాత నెక్స్ట్ వన్ మున్సిపాలిటీస్. ఈ మున్సిపాలిటీస్ అనేటువంటివి చట్టబద్ధతను పొందాయి. మున్సిపాలిటీస్ అనేవి చట్టబద్ధత పొందాయి. ఏంటి మున్సిపాలిటీస్? కంపెనీ ఎప్పుడైతే, కంపెనీ అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, కంపెనీ అనేటువంటిది ఎప్పుడైతే ప్రభుత్వ కంపెనీగా మారిందో కంపెనీ ప్రాంతాలన్నీ కూడా బ్రిటిష్ ప్రభుత్వ ప్రాంతాలుగా, బ్రిటిష్ ఇండియా ప్రాంతాలుగా మారినాయి. కంపెనీ ప్రాంతాలంటే ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? కంపెనీ ప్రాంతాలంటే ఏమని చెప్పుకున్నామండి? కంపెనీ ప్రాంతాలంటే మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతం అన్నాం కదా, మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతం. తర్వాత బాంబే ప్రెసిడెన్సీ ప్రాంతం. తర్వాత బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రాంతం, బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రాంతం అన్నాం. ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ చట్ట పరిధిలో పనిచేయడం జరుగుతుంది. ఈ ప్రాంతాలన్నీ ఈ చట్ట పరిధిలో గవర్నర్ జనరల్ చేత పరిపాలించబడతాయి. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఈ చట్టం ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లను కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకొచ్చారు. అంటే మున్సిపల్ కార్పొరేషన్ల పైన కూడా ఈ గవర్నర్ జనరల్కు అధికారం ఇచ్చారు. అంటే బాంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ల పైన బెంగాల్ గవర్నర్ జనరల్కి ఎలాంటి అధికారం ఉందో ఈ మద్రాస్, బాంబే, కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ పైన కూడా ఈ గవర్నర్ జనరల్కు అధికారం ఉంటుంది. అందుకని మున్సిపాలిటీలను కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకురావడం జరిగింది. భారతదేశంలో మనకు మొదటిగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్ ఏదని చెప్పాం? 1687లో మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పాం కదా. మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్. తర్వాత 1726 సంవత్సరంలో మరికొన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డాయి అన్నాం. అదేంటిది? బాంబే మున్సిపల్ కార్పొరేషన్, కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్. ప్రతి కార్పొరేషన్కు ఒక పాలకుడు ఉంటాడు. ప్రతి కార్పొరేషన్కు ఒక అధికారి ఉంటాడు, కార్యనిర్వాహక అధికారి. ఆ అధికారిని మనం ఇక్కడ ఏమంటాం? మేయర్ అంటాం. మేయర్ అంటాం. ఇప్పుడు ఈ కార్పొరేషన్లు కూడా గవర్నర్ జనరల్ అధికారంలోకి వచ్చాయి, చట్ట పరిధిలోకి వచ్చాయి. అందుకని మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించబడింది అని చెప్పి ఈ చట్టంలో మనం పేర్కొనడం జరుగుతుంది. ఓకే, ఇది 1793 చార్టర్ చట్టం ప్రకారం మనం చేసాం. 1793 చార్టర్ చట్టం ప్రకారం. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గురించి ఇక్కడ కొంత మనం డిస్కస్ చేయాలి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఎంతమంది అండి? ఆల్రెడీ మనం ఫస్ట్ రాజ్యాంగ చట్టంలో చెప్పుకున్నాం కదా, ఎంతమంది అండి? 4 మెంబర్స్ కదా. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ 4 మెంబర్స్. ఈ 4 మెంబర్స్ గవర్నర్ జనరల్కు పరిపాలనలో, వర్తక విషయాల్లో సలహాలు ఇవ్వాలి. అయితే ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ను 1773 యాక్ట్ ప్రకారం 4 అన్నారు. 1784 పిట్స్ ఇండియా యాక్ట్ ప్రకారము ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ను 3కి తగ్గించారు. అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి ఒక సభ్యున్ని తొలగించాలి అని చెప్పేసి భావించారు. అందుకే పిట్స్ ఇండియా చట్టం ప్రకారము ఇక గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ 3 మాత్రమే. మరి ఆ 4లో ఏ వ్యక్తిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా తీసేశారు అనేది మనకు 1793 చార్టర్ చట్టంలో మెన్షన్ చేశారు. ఎవరట వాళ్ళు అంటే మిలిటరీ చీఫ్
ఓకేనా. మిలిటరీ చీఫ్ లేదా ఆర్మీ చీఫ్ లేదా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అని ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసాం కదా, బిపిన్ రావత్ ఉండే, ప్రజెంట్ అతను చనిపోతే అతని స్థానంలో వేరే వారిని తీసుకున్నాం కదా, అలాంటి ఒక చీఫ్ ఆఫ్ మిలిటరీ ఒక పదవి ఉండేది. ఆ మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ అనేటువంటి వ్యక్తి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉండేవాడు 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం. కానీ 1793 చట్టం ప్రకారం అతన్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా తొలగించడం జరిగింది. ఇది ఈ చట్టంలోని మరొక అంశము. ఓకేనా. మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్, మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ ఇక నుండి ఈ చట్టం ప్రకారం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కాదు. ఇతను నాన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, నాన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా. రైట్. ఇంకేం తీసుకొచ్చారు 1793 చార్టర్ చట్టం ప్రకారం? ఇంకేమైనా చేశారా అంటే, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధికారమును పెంచారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధికారమును పెంచారు. ఏ విధంగా పెంచారు అంటే, భారతదేశంలోని అన్ని ప్రాంతాలపైన ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కు అధికారం ఉంటుంది. అది ప్రెసిడెన్సీ ప్రాంతాలైనా కావచ్చు, అవి మున్సిపల్ కార్పొరేషన్లైనా కావచ్చు, అవి లోకల్ బాడీస్ ఏవైనా కావచ్చు. సో బ్రిటిష్ ఇండియాగా పేర్కొనబడినటువంటి ప్రాంతాలలో అన్నిటిపైన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి అధికారము ఉంటుంది అన్నారు. సో ఇది 1793 చార్టర్ చట్టం. ఈ చట్టం అయిపోయిన తర్వాత మరొక 20 సంవత్సరాలకు మరొక చట్టం అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా 20 సంవత్సరాలకు ఒకసారి మనం చేస్తాం కాబట్టి. సో ఆ చట్టమే 1813 చార్టర్ చట్టము అనేది బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టం చేసినప్పుడు గవర్నర్ జనరల్గా మింటో వన్ అనే వ్యక్తి ఉన్నాడు. అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. మరి ఈ చట్టం ద్వారా ఏం జరిగింది అంటే, కంపెనీ యొక్క రూల్ను మరో 20 సంవత్సరాలు పొడిగించారు. మరొక 20 సంవత్సరాలు పొడిగించారు. అంటే బ్రిటిష్ ఇండియా ప్రాంతాలలో వర్తకము మరియు పౌర పరిపాలన మరియు బ్రిటిష్ ఇండియా ప్రాంతంలో వర్తకం అనేది 20 సంవత్సరాల వరకు కొనసాగుతుంది అని చెప్పి ఈ చట్టం ద్వారా పొడిగించడం జరిగింది. అయితే ఇక్కడ చిన్న చేంజ్ అనేది చేస్తారు. ఏంటిది అది అంటే, ఒకటి, బ్రిటిష్ ఇండియా ప్రాంతాలలో ఇప్పటి వరకు కంపెనీ మాత్రమే వర్తకం చేస్తుంది. ఈ చట్టం ప్రకారము కంపెనీతో పాటుగా ఇతర ఇంగ్లాండ్ ప్రైవేటు వర్తక సంఘాలు, అవసరమైతే యూరోపియన్ వర్తక సంఘాలకు కూడా బ్రిటిష్ ఇండియా ప్రాంతాలలో వర్తకం చేసుకునే అధికారం ఇస్తున్నారు. అంటే ఏంటో తెలుసా, బ్రిటిష్ ఇండియా ప్రాంతాలలో కంపెనీ మాత్రమే వ్యాపారం చేసేది. ఈ కంపెనీ వ్యాపారాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యాపారాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. అంటే ఇక ప్రభుత్వ కంపెనీ వ్యాపారం తగ్గించుకోవాలి, ఇతర వ్యాపారంలో ప్రైవేటు సంస్థలను ఆహ్వానించాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రైవేటీకరణ జరిగితే, ప్రైవేట్ సంస్థలు ఎంటర్ అవుతే కంపెనీకి ఇంకా ఆదాయము, ప్రభుత్వానికి ఇంకా ఆదాయము పెరుగుతుంది. ఇప్పుడు మన భారతదేశంలో చూడండి, భారతదేశంలో కొన్ని సంవత్సరాల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వ్యాపారానికి సంబంధించినటువంటివి నిర్వహించాయి. తర్వాత ఏమైపోయింది, మెల్లమెల్లగా వాటిలోకి ప్రైవేటు సంస్థలను కూడా ఆహ్వానించడం జరిగింది. ముందుగా మనం చెప్పుకుంటే మొబైల్స్ అనేటువంటివి కానీ, తర్వాత కొన్ని వస్తువులను గవర్నమెంటే ఉత్పత్తి చేసి సరఫరా చేసేది. రోడ్లు రవాణాకు సంబంధించింది గవర్నమెంటే చూసేది. ఇప్పుడు ఏమైంది, మొత్తం మనకు కమ్యూనికేషన్ అంతా ప్రైవేటీకరణ చేశారు. సో రోడ్డు ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ప్రైవేటీకరణ అయిపోయింది. అంటే అంతా ప్రైవేట్ సంస్థల ద్వారానే వ్యవస్థ నడుపుతుంది. ప్రభుత్వం కేవలం ప్రజా పరిపాలనకే పరిమితమైపోయి సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల యొక్క సమన్యాయం కోసం ప్రయత్నం జరుగుతుంది. సో ఆ మాదిరిగానే మనకు కంపెనీ పరిపాలన కాలంలో కంపెనీ వర్తకము తగ్గించాలి అని చెప్పేసి కంపెనీయే కాదు ఇతర ప్రైవేటు సంస్థలకు కూడా వర్తకం చేసే అవకాశం ఇచ్చారు బ్రిటిష్ ఇండియాలో.
అయితే ఈ అవకాశం ఇవ్వడం అనేది కొంతవరకు బ్రిటిష్ ఇండియా ప్రాంతాలలో బానిసత్వం పెరగడానికి కారణమైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రైవేట్ కంపెనీలైన యూరోప్ వర్తక సంఘాలు భారతదేశంలోకి వచ్చి భారతదేశంలో వారు వ్యాపారం చేసి ఈ అమాయకమైనటువంటి రైతులను ప్రజలను పీడించడం జరిగింది. ముఖ్యంగా యూరప్ ఖండంలో 1780లో పారిశ్రామిక విప్లవం వచ్చింది. 1780 నుంచి 1820 వరకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది యూరప్ ఖండంలో కొనసాగింది. మరి యూరప్ ఖండంలో అనేక పరిశ్రమలు ఏర్పడ్డాయి. ఆ పరిశ్రమలకు కావలసిన ముడిసరుకును మన భారతదేశం నుంచి తీసుకెళ్లడం కోసమే ఈ ప్రైవేటు వర్తక సంఘాలకు మన బ్రిటిష్ ప్రభుత్వం అధికారం కల్పించింది ఈ చట్టం ప్రకారం. అయితే ఈ బ్రిటిష్ అధికారంతో వచ్చినటువంటి యూరప్ ప్రైవేటు వర్తక సంఘాలన్నీ భారతదేశంలోని రైతులను బలవంతంగా కొన్ని వాళ్ళకు కావలసినటువంటి వాణిజ్య పంటలను పండించే విధంగా ఒత్తిడి చేసి ఆ వాణిజ్య పంటలను తక్కువ ధరకే వాళ్ళ దేశాలకు తీసుకెళ్ళి ఎక్కువ లాభాలు గడించాలి అని చెప్పి ఈ యూరోపియన్ వర్తక సంఘాలు అనేవి రైతులను సామాన్య జనాన్ని పీడించడం మొదలుపెట్టింది. కాబట్టి ఈ విధమైనటువంటి అవకాశం ఇవ్వడం బ్రిటిష్ ఇండియా ప్రాంతాలలో బానిసత్వం పెరగడానికి కారణమైంది అంటున్నాం. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం చూద్దాం. తర్వాత నెక్స్ట్ వన్, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ కోసం బ్రిటిష్ ఇండియాలో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం కంపెనీ కొంత డబ్బులు ఖర్చు చేయాలి అని ఈ చట్టం చెప్తుంది. ఎంత ఖర్చు చేయాలట అంటే ప్రతి సంవత్సరం ఒక 1 lakh బ్రిటిష్ పౌండ్స్ అనేటువంటివి ఖర్చు చేయాలి. బ్రిటిష్ ఇండియా ప్రాంతాలలో ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. అంతేకాకుండా బ్రిటిష్ ఇండియా ప్రాంతాలలో అన్ని వర్గాలకు ఈక్వల్ ఎడ్యుకేషన్ లేదు. ముఖ్యంగా కులాల ప్రకారం తీసుకుంటే అగ్రకులాలకు చెందినటువంటి వ్యక్తులు మాత్రమే విద్యాభ్యాసాన్ని పొందుతున్నారు. నిమ్న కులాలకు పూర్తిగా విద్యా సంస్థల్లో అవకాశం లేదు. పురుషులు మాత్రమే విద్యా అవకాశాలు పొందుతున్నారు, మహిళలకు విద్యా అవకాశాలు అనేవి లేవు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఈ అసమానతను దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో విద్యా అవకాశాలు అందరికీ సమానంగా అందాలి అని చెప్పేసి ఆ విద్యా అభివృద్ధి కోసము ప్రతి సంవత్సరం కంపెనీ తన ఆదాయంలో ఒక ₹1,00,000 లేదా 1,00,000 బ్రిటిష్ పౌండ్లను ఈ విద్యా సంస్థలకు కేటాయించాలి, విద్యా సంస్థల కోసం ఖర్చు చేయాలి అన్నారు. అయితే ఇది భారతదేశంలో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మంచి చర్యగానే దీన్ని మనం చెప్పొచ్చు. కానీ ఇందులో కూడా ఒక రకమైన స్వార్థం ఉంది. ఏమిటి అంటే భారతదేశంలో విద్యా అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం కంపెనీ ₹1,00,000 విద్యా సంస్థలు కేటాయిస్తుంది. అయితే ఆ విద్యా సంస్థలు పూర్తిగా క్రిస్టియన్ విద్యా సంస్థలు మాత్రమే, అంటే క్రైస్తవ విద్యా సంస్థలకే ఈ నిధులు అనేవి కేటాయిస్తారు. ఇతర గురుకుల విద్యా సంస్థలకు కానీ ఇతర పాఠశాలలకు కానీ కళాశాలలకు కానీ ఈ నిధులు కేటాయించబడదు. అంటే క్రైస్తవ మిషనరీల ద్వారా స్థాపించబడిన విద్యా సంస్థలకే కంపెనీ ప్రతి సంవత్సరం ₹1,00,000 కేటాయించడం వల్ల క్రైస్తవ మిషనరీలు భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో, బ్రిటిష్ ఇండియాలోని అన్ని ప్రాంతాలలో తమ విద్యా సంస్థలను మరియు చర్చిలను మరియు వారి యొక్క మిషనరీస్ని ఏర్పాటు చేసుకుంటారు. అంటే దీనివల్ల భారతదేశంలో ఎడ్యుకేషన్ పేరిట మత వ్యాప్తి చేయడానికి ఈ చట్టం దోహదపడింది అని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్, కంపెనీ ఎంప్లాయ్మెంట్. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే క్రైస్తవ మిషనరీ స్కూళ్ళల్లో ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటారో ఆ క్రైస్తవ మిషనరీ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే మెట్రికులేషన్ కంప్లీట్ చేసుకుంటారో, మిషనరీ స్కూళ్ళల్లో ఎవరైతే మెట్రికులేషన్ కంప్లీట్ చేసుకుంటారో వారికి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగాలు ఉంటాయి అని చెప్తారు. అంటే భారతీయులకు మొదటిసారిగా కంపెనీ ఉద్యోగాల యందు అవకాశాలు కల్పిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా ఒక చిన్న మెలిక పెట్టారు. ఏమిటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో భారతీయుడు ఉద్యోగం పొందాలి అంటే తాను ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే మెట్రికులేషన్ కంప్లీట్ చేయాలి. ఆ రోజులలో ఇంగ్లీష్ మీడియంలో బోధించేటువంటి విద్యా సంస్థలు కేవలం క్రైస్తవ మిషనరీ స్కూల్స్ మాత్రమే. కాబట్టి ఒకవైపు మతాన్ని వ్యాప్తి చేయడం కోసం ఇదొక ప్రయత్నం అని కూడా మనం చెప్పొచ్చు. మతాన్ని వ్యాప్తి చేయడానికి ఒక ప్రయత్నం అని కూడా చెప్పొచ్చు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ఇండియా ప్రాంతాలలో కంపెనీతో పాటుగా ఇతర యూరోపియన్ వర్తక సంఘాలు, ప్రైవేట్ వర్తక సంఘాలకు కూడా వర్తకం చేసుకునే అవకాశం ఇచ్చారు అని చెప్పాం కదా. అయితే తేయాకు వర్తకం మరియు చైనాతో సిల్క్ వ్యాపారం మాత్రం, తేయాకు వ్యాపారము చైనాతో సిల్క్ వ్యాపారం మాత్రము ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ప్రభుత్వ కంపెనీ చేయాలి, వాటిని ప్రైవేట్ కంపెనీలు చేయకూడదు అనే విషయాన్ని కూడా ఈ చట్టంలో మెన్షన్ చేయడం జరిగింది. ఇది 1813 చార్టర్ చట్టానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. మరి ఈ చట్టం చేసిన తర్వాత
మరొక 20 సంవత్సరాలకు మరొక చట్టం అనేటువంటిది వస్తుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899కే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. ₹899కి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.